10 కోట్ల రూపాయల విలువ చేసే లంబోర్గిని లగ్జరీ కార్ అయితే అతి వేగంతో ముంబైలో రోడ్డును ఢీకొట్టింది. కోస్టల్ రోడ్లో డివైడర్ని ఢీకొట్టింది లంబోర్గిని. వేగంగా దూసుకొచ్చింది ఆ కారు. వర్షానికి రోడ్డు తడవడంతో జారిపోయి అదే వేగంతో డివైడర్ను ఢీకొట్టింది ఆ కారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి ఆ దృశ్యాలు. లంబోర్గిని కారు ధర 4 కోట్ల నుంచి 10 కోట్లుగా ఉంటుంది. కారు నడిపిన వ్యక్తి సేఫ్గా ఉన్నాడు. ఖరీదైన కారు కావడంతో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే డ్రైవర్ బతికిపోయాడు. అయితే ముంబై కోస్టల్ రోడ్లో కోట్ల రూపాయలు విలువ చేసే ఈ లంబోర్గిని కారు అధిక వేగంతో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం ఉదయం చోటు చేసుకుంది. రైమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు అత్యంత ఖరీదైనటువంటి కళ్ళు చెదిరే వేగంతో దూసుకొచ్చిన కారు అది. అదే వేగంతో డివైడర్ను ఢీకొట్టింది. ఆ సీన్ చూస్తే ఖచ్చితంగా వణుకు పుట్టడం ఖాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ. శనివారం ఉదయం 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ముంబైలోని కోస్టల్ రోడ్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఖరీదైన కారు ప్రమాదానికి గురికావడంతో కోస్టల్ రోడ్లో జనం గుమిగూడారు. ఒక్కసారి ఆ స్పాట్ చూద్దాం. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రేమండ్ గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా ఇన్స్టాలో షేర్ చేసిన వీడియోలో వేగంగా వస్తున్న లంబోర్గిని కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఫుటేజ్లో వాహనం అధిక వేగంతో వస్తున్నట్లుగా నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికంటే ముందు ఒకసారి ఇది అత్యంత వేగంతో వస్తున్నటువంటి ఆ లంబోర్గిని లగ్జరియస్ కార్ ఎంత వేగంతో వెళ్తుందో చూడొచ్చు మనం. కానీ అక్కడ కంట్రోల్ కోల్పోయినట్టుగా కనబడుతుంది. ఆ వాహనం నడిపే వ్యక్తి దాని మీద నియంత్రణ కోల్పోయాడు పూర్తిగా. దాంతోపాటు ముంబైలో వర్షం పడుతుంది, రోడ్లు కూడా స్కిడ్ అవుతున్నాయి. ఇక ఈ వర్షానికి తడిసిన రోడ్లు, ఆపై లంబోర్గిని అత్యంత వేగంగా పరిగెత్తే విలాసవంతమైన ఖరీదైన కార్ అది. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కసారి యాక్సిలేటర్ మీద కాలు వేసి తొక్కితే ఇంకా కనీసం మినిమం స్పీడ్తో వేగం అందుకునే ఆ కారు ఒక్కసారిగా ఎంత వేగంతో వెళ్తుందో, మరి అంతే స్పీడ్తో వెళ్తున్న ఆ వాహనాన్ని కంట్రోల్ చేయడం కూడా తెలివైన పని. కానీ ఇక్కడ కంట్రోల్ కాలేదు, అది అదుపు తప్పి నియంత్రణ కోల్పోయి అక్కడ డివైడర్ను ఢీకొట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అదిగో చూసారా, డివైడర్ను ఢీకొట్టాక చూడండి, కోట్ల విలువైన కారైనా లేదా అది ఎంత విలాసవంతమైన కారైనా యాక్సిడెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా తుక్కు అవ్వాల్సిందే. వాస్తవానికి మనం కొన్ని వీడియోలు చూస్తుంటాం సోషల్ మీడియాలో, రకరకాల బ్రాండ్ల కార్లు ఆ టెస్టింగ్ చేసినప్పుడు ఏది సేఫ్టీ ఫీచర్స్లో ఎలా ఉంటుందో అవి ఒక పెద్ద ఐరన్ డోమ్ను ఢీకొట్టినప్పుడు అవి ఎంత సేఫో చూపిస్తూ ఉంటారు. ఆ వీడియోలు మనం సాధారణంగా చాలామంది చూసే ఉంటారు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో. ఇప్పుడు చూసారుగా ఈ లంబోర్గిని, దీనికి సేఫ్టీ ఫీచర్స్ బాగానే ఉంటాయి. కానీ అదృష్టవశాత్తు అక్కడ డివైడర్ను ఢీకొట్టినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నట్టున్నాయి. ముందటి భాగం మాత్రమే డ్యామేజ్ అయింది. కానీ అప్పటికే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అక్కడ నుంచి సైడ్ యాంగిల్లో కొట్టినట్టుగా కనబడుతుంది. నేరుగా కనుక అదే వేగంతో డివైడర్ను ఢీకొడితే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయి డ్యామేజ్ అయ్యేది. ఇంకా ఊహించని పరిణామం చోటు చేసుకునేది ఆ వ్యక్తికి. కానీ ఆ వ్యక్తి చాలా సేఫ్గా బయటపడ్డాడు. ఎందుకంటే అది డివైడర్ని ఢీకొట్టిన తర్వాత కూడా స్కిడ్ అయిపోయింది, కంప్లీట్గా మళ్ళీ రౌండ్గా తిరిగిపోయింది. దాంతో అతను సేఫ్గా బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. రేమండ్ గ్రూప్ చైర్మన్ సింఘానియా ప్రస్తుతం దీన్ని షేర్ చేశాడు. ముంబై కోస్టల్ రోడ్లో జరిగింది ఈ ప్రమాదం. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి గౌతమ్ సింఘానియా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ప్రస్తుతం దీన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ముంబైలోని కోస్టల్ రోడ్లో జరిగింది ఈ ప్రమాదం. శనివారం రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలోనే జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా సేఫ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ కార్లకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందా, మంటలు అంటుకోవడం నుండి పట్టుకోల్పోవడం వరకు లంబోర్గినికి ఏం జరుగుతోంది అనేది సింఘానియా షేర్ చేసిన క్లిప్ అయి ఉన్న టెక్స్ట్ అలా ఉంది. సో రకంగా వారి కార్లు మంటల్లో చిక్కుకోవడం కాదు, వాటికి గ్రిప్ కూడా ఉండదు. ఈ కార్లలో
ఏమైంది ఇక్కడ అంటూ ఆయన పెట్టిన క్లిప్ అది. సో ఆ రకంగా ఆయన చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది ఆ పెట్టిన పోస్టు. ఎందుకంటే భారతీయ రోడ్లపై హై ఎండ్ సూపర్ కార్ల దాని విశ్వసనీయత, దాని సెక్యూరిటీ గురించి, భద్రత గురించి ఆన్లైన్లో ఇది ఒక చర్చకైతే దారితీసిన పరిస్థితి. ఇక వర్లీ పోలీసులు చెప్తున్న అంశాల ప్రకారం డ్రైవర్ను నేపియన్ సి రోడ్ నివాసి 52 ఏళ్ల అతిషాగా గుర్తించారు. ఇంకా కారు నడుపుతున్న వ్యక్తి మిడిల్ ఏజ్ వ్యక్తి, అదేదో కుర్రాడో ఎవడో టీనేజరో లేదంటే యంగ్స్టరో నడుపుతున్నది కాదు, అది ఒక 52 ఏళ్ల మిడిల్ ఏజ్ పర్సన్. ఆయన పేరు అతిషాగా గుర్తించారు. అతను కొలాబా వైపు కారు నడుపుతుండగా కారు అకస్మాత్తుగా స్కిడ్ అయి బ్యారికేడ్ను ఢీకొట్టి ఆగిపోయింది. కంప్లీట్గా డివైడర్ను ఢీకొట్టుంటే ఇంకా మనోడు అక్కడే ఏదో అనుకోని ప్రమాదానికి లోనయ్యేవాడు. కానీ బ్యారికేడ్కు ఢీకొట్టి చూడండి, అక్కడ ఆ ఇనుప గ్రిల్స్ ఉన్నాయిగా బ్యారికేడ్స్, వాటిని ఢీకొట్టి అదృష్టవశాత్తు మళ్ళీ కారు స్కిడ్ అయింది, రౌండ్గా తిరిగిపోయింది. కేవలం ముందటి పార్ట్ మాత్రమే డ్యామేజ్ అయింది. అదిగో చూస్తున్నారుగా, అక్కడి నుంచి అలా వెళ్తూ అక్కడే కంట్రోల్ చేసే పనిలో ఉన్నాడు. కానీ కంట్రోల్ అవ్వలేక ఇటువైపు స్కిడ్ అయ్యి బ్యారికేడ్ ఢీకొట్టి మళ్ళీ కంప్లీట్గా స్కిడ్ అయ్యి రౌండ్ తిరిగి అటువైపు వెళ్ళిపోయింది. సో కంప్లీట్గా ఉల్టా అయిపోయింది. ఆ రకంగా అతనైతే సేఫ్గా ఉన్నాడు. కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ తర్వాత ఆ షా అనే వ్యక్తి కూడా అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. అతనికి గాయాలైనట్టుగా చిన్నపాటి గాయాలే అని పోలీస్ ఇన్స్పెక్టర్ అరవింద్ పాటిల్ చెప్తున్నారు. సో ఒక రకంగా ఈ యంత్రాన్ని అంటే దీనికి తనిఖీ చేయాలి, దీనికి అసలు వెహికల్ టెస్ట్ చేయాల్సి ఉంది, మోటార్ వెహికల్ టెస్ట్ చేయాల్సి ఉంది. కానీ చేశారా లేదా అనేది ఆ ప్రాంతీయ రవాణా అధికారులు, లోకల్ ఆర్టీఏ చెప్పాల్సిన ఉంది పరిస్థితి. సో దీన్ని బట్టి ప్రస్తుతం అంటే ఇది ఫిట్నెస్తో ఉందా లేదా అనేది మాత్రం కొన్ని ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి. సో కోస్టల్ రోడ్లో లంబోర్గిని ప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. డిసెంబర్ 25, 2024 ఇటాలియన్ సూపర్ కార్ యొక్క మరొక మోడల్ కూడా అదే మార్గంలో మంటల్లో చిక్కుంది. అక్కడ అప్పుడు ఫైర్ ఫైటర్స్ వచ్చి 45 మినిట్స్లో మంటలను అదుపు చేస్తే మంటలు వాహనాన్ని చుట్టుముట్టే అప్పటికే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదు. సో ఆ రకంగా ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. నిజంగా హై ఎండ్ కార్లు ఎంతవరకు సేఫ్ మన రోడ్ల మీద అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ. సరే, మొత్తం మీద ఎంత చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించి హై ఎండ్ కార్ల గురించి చర్చ ఎంత జరిగినా అది నడిపే విధానంలో నువ్వు ఎంత కొన్ని కోట్ల కార్ అయినా లేదా ఎంత లగ్జరియస్ కార్ అయినా నియంత్రణ కోల్పోయి వేగం ఎక్కువైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అదుపు తప్పితే డివైడర్ని ఢీకొట్టినా లేదా బండరాయిని ఢీకొట్టినా నువ్వు 10 కోట్ల కార్ అయినా అది 50 కోట్ల కార్ అయినా ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వాల్సిందే. దాంట్లో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నడిపేటోడు చక్కగా నడిపితే ఈ లొల్లే ఉండదు. సో అది ప్రాబ్లం. సో ఇది నియంత్రణ కోల్పోయింది, నడపడం తెలివి కాదు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదో స్పీడ్గా నడిపి హీరోయిజం చూపిస్తే కాదు, ఎంత స్పీడ్గా పోతున్నావో అంతే కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అదే తెలివైన పని. స్పీడ్గా పోవడం కాదు, దాన్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఉంటేనే స్పీడ్ వెళ్ళగలగాలి. దాన్ని నియంత్రించగలిగేంత ఆలోచన, ఆ నేర్పరితనం ఉంటేనే అలాంటి డ్రైవింగ్ చేయాలి. బహుశా అతను 52 అంటున్నారు ఏజ్. సో మిడిల్ ఏజ్ పర్సన్. మరి ఆయన ఎందుకు అంత క్రేజీగా, అఫ్కోర్స్ లగ్జరీ కార్లు అంటే ఎవరికైనా క్రేజీ ఉంటుంది. ఆయన మరోవర్ ఆ కార్లు యాక్సిలేటర్ మీద కాలు పెట్టి తొక్కితే చాలు జప్పని వెళ్ళిపోతాయి. సో ఆ రకంగా వేగం అందుకుంటాయి, వితిన్ సెకండ్స్లో స్పీడ్ అందుకుంటాయి. కాబట్టి బహుశా పాపం సరే అది అక్కడ స్కిడ్ అవుతుంది, వర్షాలు పడుతున్నాయి, స్కిడ్ అయింది, అదొక రీజన్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ సేఫ్టీ ఫీచర్స్ గురించి ఆలోచిస్తే కనుక కారు స్కిడ్ అవ్వడం ఈ వర్షాలకి అనేది అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈ హై ఎండ్ కార్ల విషయంలో అంటే ఇసుక కానీ వర్షం కానీ పడ్డప్పుడు ఈ హైబ్రిడ్ కార్లు, హైబ్రిడ్ బండ్లు, చిన్నపాటి బైకులు కూడా, హైబ్రిడ్ బైకులు కూడా నీళ్ళకో లేదా ఇసుకకో వర్షానికో చిన్న గులకరా వచ్చినా సరే స్కిడ్ అవుతుంటాయి. స్కూటర్స్ చూస్తుంటారు కదా. సో అట్లా దాని గురించి చర్చ జరగడం అనేది కంపల్సరీగా జరగాల్సిందే. సో ఆ కంపెనీకి ఈ మెసేజ్ వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ కొలాబా రోడ్లో ఇట్లాంటి ప్రమాదాలు జరగడం కొత్త ఏం కాదంటున్నారు, చాలాసార్లు జరిగాయి అంటున్నారు. మొత్తం అయితే ఆ మనిషి బయటపడ్డాడు, ఆ వ్యక్తి, అతనికి ఏం కాలేదని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆర్టీఐ అధికారులు దీని మీద ఈ టెస్టు, అసలు దాని ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. నిజంగా అది ఫిట్నెస్గా ఉందా లేదా అనేది చూస్తున్నారు. సో అతీష్ షా, 52 ఏళ్ళ అతీష్ షా, ఆయన నేపియన్ సి రోడ్ నుంచి కొలాబా వైపు వెళ్తున్న టైంలో ఇది జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అతను సేఫ్గా ఉన్నాడు. కానీ రేమండ్ గ్రూప్ చైర్మన్ సింగానియా షేర్ చేసిన ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్గా మారుతుంది. సో ఓవరాల్గా ఈ వీడియోని చూసి మనకు
అర్థమయ్యేది ఏంటంటే గౌతమ్ సింఘాని చేసిన షేర్లో ఆయన లేవనెత్తిన పాయింట్స్ ఏంటంటే కంప్లీట్గా ఈ ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి, ఇట్లా వర్షం పడ్డప్పుడు లేక ఇంకేం పరిస్థితుల్లో ఈ స్కిడ్ అయిపోతే ఈ హై ఎండ్ కార్ని కోట్లు పెట్టుకుంటే దీంతో లాభం ఏంటి, మనకు ఎంతవరకు సేఫ్టీ ఉందని ఆయన కొన్ని పాయింట్స్ లేవనెత్తాడు. ఇప్పుడు అదే ఒక ఆసక్తికర చర్చ. సో మొత్తం మీద నిజమే ఆయన లేవనెత్తిన పాయింట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తాడు. సో దీనిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ముంబై, హైదరాబాద్లో కూడా ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి, చాలామంది తీసుకుంటున్నారు. ఈ మధ్య కొంతమంది వెనకాడట్లేదు డబ్బులకి లేదా తీసుకోవడానికి, విలాసవంతమైన కార్లు తీసుకోవడానికి. పెద్దగా హైదరాబాద్కు, ముంబైకి, ఢిల్లీకి పెద్ద తేడా లేదు. అన్ని మెట్రో సిటీస్లో చాలామందికి అందుబాటులోకి వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటున్నారు, తప్పేం లేదు. అవైలబిలిటీ ఉంది కాబట్టి అనుభవిస్తున్నారు. కానీ ఎంతవరకు సేఫ్ అనేది చూసుకొని రోడ్ల మీదకి వస్తే ఆ జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే అందరూ సేఫ్గా ఉంటారు. నడిపే వ్యక్తే కాదు, ఎదురుగా పక్క పంటి పోయే వాళ్ళు కూడా సేఫ్టీ ఆలోచిస్తేనే రోడ్లపై అందరికీ మంచి జరుగుతుంది. అందరూ సేఫ్గా డెస్టినేషన్ని రీచ్ కాగలుగుతారు. థ్యాంక్ యూ.